నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్య అంశాలు. గ్లోబల్ ఫోరం ఆధ్వర్యంలో నగరంలో అట్టహాసంగా జరిగిన డీప్ టెక్ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నగరంలో ఘనంగా జరిగిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాజకీయ ప్రముఖులు, ప్రజా సంఘాల ప్రతినిధులు. రాష్ట్ర బాలల హక్కు పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో కేజీహెచ్ లో జరిగిన వైద్యులతో జరిగిన సమీక్షా సమావేశం. పిల్లల్లో వచ్చే క్యాన్సర్ ను గుర్తించడంపై వైద్యులు అవగాహన పెంచాలని సూచన. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్. ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. ఇప్పుడు వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ హబ్ గా తయారవుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో ఓ హోటల్లో జరిగిన సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐటీ, నాలెడ్జ్ ఎకనామీలో యువత సమర్థులుగా మారుతున్నారని చెప్పారు. విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణుల్లో 30% మంది తెలుగువారేనని అన్నారు. ప్రపంచంలో 4 ఐటీ ప్రొఫెషనల్స్లో ఒకరు భారతీయులేనని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడికక్కడ సాంకేతికత పైన చర్చ జరుగుతోందని, దీనితో అనేక నూతన మార్పులు వస్తున్నాయన్నారు. జీవితంలో అది ఓ భాగంగా మారిందని చెప్పారు. భారత్లో ఆధార్ సాంకేతికత అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయని, పేదరికాన్ని నిర్మూలించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఉపాధి కల్పించే కంపెనీలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. అన్ని రకాల విద్యా సంస్థలు ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు. 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీ నిర్మించామని గుర్తు చేశారు. Ratan Tata Innovation Hub. I want to give inspiration. During his lifetime, he created a big empire. At least during our lifetime, 1/10 of that you can achieve. You can aim it. It is possible. But today, environment, I'm telling you, technology has become a big handy for everybody. Earlier, people used to talk about digital literacy and also so many approaches. Now, all these things are available. In this conference, what I wanted to propose, every 3 months once, we'll have one exhibition on deep technology. Andhra Pradesh will give you all the information on Sandbox. You can go through. Imagination sky is the limit. You come with use cases. We are prepared to implement with total spirit. మహావిశాఖ వేదికగా అఖిల భారత ప్రజా రవాణా సంస్థ క్రీడా పోటీలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కె సత్యనారాయణ ప్రారంభించారు. కైలాసగిరి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఈ పోటీల్లో అన్ని రాష్ట్రాల నుండి 450 మంది ఆర్టీసీకి చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. 13 కేటగిరీలలో పోటీలను నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కోనకల సత్యనారాయణ తెలిపారు. 3 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు. 8వ తేదీన పోటీల ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పోటీల్లో విజేతలకు 8వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు నిరంతరం విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడితో గురవుతున్నారని అన్నారు. ఆట విడుపుగా ఇలాంటి క్రీడలు నిర్వహించడం మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
to hold this event in Andhra Pradesh as a Vice President of ASRTU, Association of State Road Transport Undertakings. There is a body, a national body, which has the participants from all the RTCs. We don't call them RTCs, we call them STUs actually. For the understanding of our people, I am saying RTCs. So we have various STUs here. Really, it's a great honor for me to hold this event in Andhra Pradesh, which is being conducted by ASRTU and APSRTC jointly. I must tell you, because I keep telling this to my officers, they heard it a number of times. After I joined, before I joined APSRTC, about 3.5 years back, I used to think that police is the most, difficult job that we do. It continues to be a tough job that we do. But let me tell you, some of the tasks conducted by various employees in APSRTC or any other STU is really, really very tough. I'll tell you 2-3 important things which will, in a way, prove this, what I'm saying. If you look at the health profile of police personnel across the country and also health profile of STU employees, you will see there will be more ailments. సింహాచలం శ్రీ వరహ లక్ష్మణసింహ స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంట త్రినాథరావు ఆదేశాల మేరకు ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి విక్రమ్ పిఆర్ఓ నాయుడు, ప్రోటోకాల్ గుమస్తా సత్యనారాయణ సూర్యనారాయణ స్వాగతం పలికారు. ఏఈఓ ఆనంద్ కుమార్, ఆలయ పర్యవేక్షణ అధికారి సునీల్ ధ్వజస్తంభం వద్ద నాదస్వర వేదమంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభం ఆలింగనం, తదుపరి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనములతో స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ఏఈఓ ఆనంద్ కుమార్ స్వామివారి ప్రసాదాలు, స్వామివారి పటము బహుకరించారు. వీరితో చిన్నగదిలి ఎంఆర్ఓ పాల్ కిరణ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పిల్లల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే త్వరగా నయమవుతుందని పలువురు వైద్యులు పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. కేజీహెచ్ క్యాన్సర్ చిన్నపిల్లల వైద్య నిపుణులతో పిల్లల్లో జెనెటిక్ క్యాన్సర్ వ్యాధులు ముందస్తు గుర్తింపు చర్యలు అనే అంశంపై వైద్యులు చర్చించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ 20 రోజుల శిశువు కూడా క్యాన్సర్కు గురైన కేసులు ఎన్నో ఉన్నాయన్నారు. పెద్దవారిలో క్యాన్సర్ ఎందుకు వచ్చిందో చెప్పవచ్చునని చెప్పారు. క్యాన్సర్ రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వారికి సూచనలు ఇచ్చొచ్చని చెప్పారు. అయితే చిన్నపిల్లల్లో క్యాన్సర్ రాకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేమని తెలిపారు. ప్రారంభ దశలోనే చిన్నారుల్లో క్యాన్సర్ గుర్తిస్తే దాన్ని త్వరితగతిన సమూలంగా నివారించడం సాధ్యపడుతుందని అన్నారు. చిన్నారులకు ఉచితంగానే కేజీహెచ్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ అందిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు కేజీహెచ్లో 45 మందికి పైగా చిన్నారులకు క్యాన్సర్ నయం చేయడం జరిగిందని వైద్యులు తెలిపారు. పీడియాట్రిక్ క్యాన్సర్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కింగ్ జార్జ్ హాస్పిటల్లో పిల్లల క్యాన్సర్ వార్డ్ అంటూ ప్రత్యేకంగా ఒక వార్డ్ ఏడాదిన్నర క్రితము మేము ఒక 10 బెడ్స్తో ఇంక్లూడింగ్ ఇన్ ఐసీయూ కూడాను ఒక చక్కటి వార్డు ఉన్నది. లాస్ట్ 1.5 ఇయర్గా మేము ఒక 40 మంది పిల్లల్ని ట్రీట్ చేసామండి. క్యాన్సర్స్ని ట్రీట్ చేసాము. మనకి అదృష్టవశాత్తు గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వైద్యం అంతా కూడా పూర్తిగా ఉచితంగా అవుతుంది. మందులన్నీ కూడా మనకి గవర్నమెంట్ ద్వారా వస్తుంది. సో వచ్చిన పిల్లలకి వీఆర్ ఏబుల్ టు గివ్ గుడ్ ట్రీట్మెంట్. సో గవర్నమెంట్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కాకపోతే చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయండి. అది ఒకటి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు నేను చెప్పదలుచుకున్నాను. సో మెయిన్గా ఏంటంటే పిల్లల క్యాన్సర్స్కి అడల్ట్ క్యాన్సర్స్ లాగా ప్రివెంటివ్ మెజర్స్ అన్నవి తక్కువ ఉంటాయి. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ పార్టీ నేతలు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. నిరంతరం దేశం కోసం, ప్రజల హక్కుల సంరక్షణ కోసం అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం దేశానికి సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ హరివెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, అదీప్ రాజు, సిహెచ్ వెంకటరామయ్య, పార్టీ నేతలు ద్రోణంరాజు శ్రీవత్సవ్, పేడాల రమణకుమారి, రామన్న పాత్రుడు, పలువురు కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఇటువంటి మహానాయకుల్ని
స్మరించుకునేటువంటి దానికి, భావితరాలకి వారు ఈ దేశానికి చేసినటువంటి కార్యక్రమాల గురించి, ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని కలపాలి, అందరూ కూడా సమానంగా ఉండాలి, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలని చెప్పి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగినటువంటిది, అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి మన భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలబడినటువంటి గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు. మరి తప్పకుండా వారు అడుగుజాడల్లో గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు రచించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా సామాన్యులకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఏ రకమైనటువంటి సముచిత స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చామనేటువంటిది మీ అందరికీ తెలుసు. అప్పుడు పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు మీరంతా కూడా బేరీజు వేసుకుంటే ఈరోజు అసలు అంబేద్కర్ గారి రాజ్యాంగం అసలు రాష్ట్రంలో ఉందా అనేటువంటి విధంగా ఈరోజు పరిస్థితుల్లో రాష్ట్రంలో కేవలం వారు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే ఈ పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో చాలా బాధాకరమైనటువంటి విషయం. మొన్ననే చూసాం, రాజమండ్రిలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడిని పూర్తిగా వ్యవస్థను చేసి ఏ రకంగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు వచ్చాయో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా హత్యలు, ఈరోజు దౌర్జన్యాలు, దోపిడీలు, ఆడపిల్లల మీద చేస్తున్నటువంటి అఘాయిత్యాలు, ఇవన్నీ కూడా ఈరోజు గడిచినటువంటి 6 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా ఉన్నాయన్నటువంటి చూస్తున్నాం. తప్పకుండా వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద, ఏ ప్రజలకు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద, ప్రజా సమస్యల మీద నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగం వారు చూపించినటువంటి మార్గదర్శకాలను పాటిస్తూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రాష్ట్రంలో బలోపేతం చేసుకునేటువంటి దిశగా ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. అంబేద్కర్ అన్ని వర్గాల వారికి సమాజంలో జీవించే హక్కును రాజ్యాంగంలో కల్పించాలని దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు పాల్తెట్టి పెంటారావు అన్నారు. దళిత సేన మహిళా అధ్యక్షురాలు సత్యవేణి ఆధ్వర్యంలో కాన్వెంట్ జంక్షన్ కూడల్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. దళిత సేన నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సత్యవేణి మాట్లాడుతూ కుమారుడు జ్ఞాపకార్థం సొంత నిధులతో పేదలకు పండ్లు, స్టీల్ కంచాలను పెంటారావు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా పెంటారావు మాట్లాడుతూ దళితుల సంక్షేమానికి ఆనాడు అంబేద్కర్ చేసిన కృషిని మరువలేనిదని అన్నారు. అంబేద్కర్ కృషి ఫలితంగా నేడు దళితులు సమాజంలో ఎంతో అభివృద్ధి సాధించారని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి వాటి సాధన కోసం శ్రమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో దళిత సేన రాష్ట్ర మహిళా నాయకురాలు నాగమణితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇవాళ మహనీయుడు, మహోన్నతుడు, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 169వ వర్ధంతి సభని ఇవాళ నగర దళిత సేన మహిళా విభాగం అధ్యక్షులు శ్రీమతి సత్యవాణి నాయకత్వంలో ఘనమైన నివాళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ కాన్వెంట్ కోటల్లో ఉన్నటువంటి మహోన్నతుని యొక్క అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయటం ద్వారా నివాళులు అర్పించడం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పేద బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలకి కొన్ని అన్నం తినే ప్లేట్లు, పళ్ళు, బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం అనేది శ్రీమతి సత్యవాణి యొక్క సారథ్యంలో ఆమె ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం. ఈరోజు 169వ వర్ధంతి అవుతుంది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ వృద్ధులకి మేము ప్లేట్లు, తినడానికి ప్లేట్లు, ఫ్రూట్స్ పంపిణీ చేశాము. ఈ కార్యక్రమం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మనసు పెట్టి లేని వాళ్ళకి కొంచెం చేయి సాయం చేస్తే చాలా బాగుంటుంది అనేసి ఒక ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము. అదే ఉద్దేశంతో మమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా స్పందించి ఇలాగే ప్రతి స్త్రీలు, పురుషులు కూడా ఇలాంటి కార్యక్రమాలని ప్రతి ఏడాది కనీసం రోజు కాకపోయినా సంవత్సరానికి ఒకసారి ఇలాంటి తీపి జ్ఞాపకాల్లోని ఇలాంటి పంపిణీలు చేస్తే ఎవరైతే ఉన్నారో పేద బడుగు వర్గాల వాళ్ళు కూడా సంతోషపడతారని, వాళ్ళకి కూడా చేయూత దొరుకుతుందనేసి ఆశయంతో నేను ఇది స్టార్ట్ చేశానండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలో ఏ దేశానికి చేయలేని గొప్ప రాజ్యాంగాన్ని మనకి అందించారని 9వ వార్డు కార్పొరేటర్ స్వాతిదాస్ అన్నారు. వార్డులోని ఎస్సీ, ఎస్టీ ఇందిరా ప్రియదర్శిని కాలనీలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ స్వాతిదాసు, టీడీపీ నాయకులు రాంబాబు, రాజు, కాలనీ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతరత్న అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయులని అన్నారు. అంబేద్కర్ ముందు చూపు కారణంగా నేడు దేశ ప్రజలు ఎన్నో హక్కులను అనుభవిస్తున్నారని తెలిపారు. సమాజంలోని నిమ్మన్న జాతుల అభివృద్ధి, సంక్షేమానికి అంబేద్కర్ తుదిశ్వాస విడిచే వరకు శ్రమించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువజన మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇందిరా ప్రియదర్శిని కాలనీలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి ఇక్కడ జరగబోతుంది. ఇక్కడ కాలనీ కమిటీ అంతా కూడా ఇక్కడ చాలా బాగా మన అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఈ 9వ వార్డులో నాయకులందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి అందరికీ కూడా జైభీములు తెలియజేసుకుంటున్నా. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసినటువంటి శామ్యుల్ బెంజమిన్ గారు, ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ గారు, అలాగే కాలనీ పెద్దలందరికీ కూడా నా యొక్క జైభీములు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మన అంబేద్కర్ గారి వర్ధంతే కాదు జయంతి కూడా చాలా ఘనంగా చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మన ప్రపంచ ఐకాన్ అయినటువంటి అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని చేసినటువంటి కాలనీ ప్రజలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాలే కాదు అంబేద్కర్ గారి ఆశయాలను కూడా నిలబెడతామని తెలియజేసుకుంటూ జైభీములు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ విషయంలో పోర్టు యాజమాన్యం ముందుగా వ్యవహరించడంపై సిఐటియు నేత రామలింగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో పోర్ట్ ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేయొద్దంటూ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. శుక్రవారంతో దీక్షలు 67వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రామలింగేశ్వరరావు మాట్లాడుతూ పోర్టు యాజమాన్యం గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. కార్మికుల శ్రమతో కోట్లాది రూపాయల లాభాన్ని గడిస్తున్న విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేయడం పట్ల మండిపడ్డారు. ఆసుపత్రి ప్రైవేటీకరణ ప్రతిపాదనను విరమించుకొని పోర్టు యాజమాన్యమే ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని రామలింగేశ్వరరావు డిమాండ్ చేశారు. అరవై 67 రోజులుగా పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటు పరం చేయొద్దని చెప్పేసి అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక సంఘం, ఈరోజు సిఐటి సంఘం ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్ష జరుగుతూ ఉంది. ప్రధానంగా పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటు పరం చేయమని చెప్పేసి ఈ టెండర్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే నిన్న వేజ్ బోర్డు వెంటనే అగ్రిమెంట్ అయిన వేజ్ బోర్డుని నిన్న అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున మహాధర్నా యువోబి దగ్గర జరిగింది. ఆ ధర్నాలో ఈయన సూర్యనారాయణ గారు అని చెప్పేసి ఆయన కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ఆయన అక్కడి నుంచి వెళ్తూ అకాల మరణం యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆయనకు కూడా ఇవాళ ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ చెప్పారని చేయని చెప్పేసి టెండర్లు రద్దు చేస్తామని చెప్పే వరకు కూడా ఈ దీక్షలు అనేవి కొనసాగుతాయని చెప్పేసి వెంటనే ఈ టెండర్లు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు మహిళలకు హెచ్పివి వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతోందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్, చైతన్య శ్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ షరీఫ్ రెహమాన్, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి శ్రీనుబాబు తెలిపారు. చైతన్య శ్రవంతి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కోటవీధిలోని ఫిషర్మెన్ కమ్యూనిటీ హాల్లో 9 నుండి 14 సంవత్సరాల వయసులోపు గల జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు ఉచితంగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు, వీడియో, ఫోటో జర్నలిస్టులు తమ ఆడపిల్లలకు వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శివానంద్, షిరీన్ రెహమాన్ మాట్లాడుతూ ఆడవాళ్లలో ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ వస్తుందని తెలిపారు. ఈ క్యాన్సర్ వలన మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాత్రికేయుల కుమార్తెలకు హెచ్పివి వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చామని అన్నారు. ఈ శిబిరానికి మంచి స్పందన రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు పి నారాయణతో పాటు ఫెడరేషన్కు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇది మనకి ఒక చిన్న కార్యక్రమంగానే అనిపించవచ్చు, ఏముంది వ్యాక్సిన్ వేసుకుంటేను అని. కానీ ఇది చాలా ఖర్చుతో కూడింది కాబట్టి ప్రభుత్వం కూడా ఇంతవరకు ముందుకొచ్చి
మామూలుగా ఫ్రీ వ్యాక్సినేషన్ అనేది ఇంతవరకు తీసుకురాలేదు. మాట అయితే చెప్పారు కానీ 2024 ఫిబ్రవరి 1న ఇంతవరకు అయితే మాత్రం హెల్త్ అనేది ఎంత ప్రాముఖ్యమో చెప్పారు కానీ దీన్ని నేషనల్ వైడ్ మామూలు వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలు అయితే చేర్చలేదు. దీనివల్ల ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ కాకుండా వెనుకబడిన దేశాల్లో మహిళలకి వాళ్ళు చాలామంది అవగాహన లేక చనిపోయే వాళ్ళు కానివ్వండి అలా ఉన్నారు. మేము చదువుకునే రోజుల్లో అయితే, నేను కూడా డాక్టర్గా చదువుకునే రోజుల్లో అయితే దీనికి ఒక వైరస్ కారణం అని కూడా మాకు తెలిసేది కాదు. మేము చదువుకున్నప్పుడైతే చిన్నప్పుడే పెళ్లి చేసేస్తారు, చాలా ఎక్కువ మంది పిల్లలు కంటము, లేకపోతే ఎక్కువ మందితో ఆడవాళ్ళు సెక్షువల్గా ఉండటం ఇవన్నీ చెప్పేవాళ్ళు. దానికి ఎలా ఉంటుంది అనే కారణాలే చెప్పేవాళ్ళు. అంతే తప్పించి ఒక చిన్న వైరస్సు ఇంత అనారోగ్యమే కాకుండా ప్రాణాంతకం కూడా అవుతుంది అనేది తర్వాత రీసెర్చ్ల్లో బయటపడటం. ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం అనేది నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేసే డేగా నేను గుర్తిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈ మాట, మనం ఒక మహమ్మారిని అదుపులో పెట్టాలి అంటే దానికి పవర్ఫుల్ వెపనే కావాలి. పవర్ఫుల్ వెపన్ కింద మనకు దొరికింది వ్యాక్సిన్. కానీ వ్యాక్సిన్ ఉందని కొంతమందికి మాత్రమే తెలుసు, చాలామందికి తెలియదు. దీనికి షెరిన్ మేడం పర్ఫెక్ట్ గ్రూప్ని ఎంచుకున్నారు. అందుకు నేను మేడం గారికి కంపల్సరీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీడియా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ కిల్ ఎనీథింగ్. ఇటువంటి మహమ్మారిని చంపడానికి ఈరోజు మీడియాని ఎంచుకున్నందుకు మేడం మీకు మరొకసారి ధన్యవాదాలు. అండ్ మీడియా మిత్రులందరూ దీనికోసం ఫస్ట్ వచ్చి దానికోసం ఈరోజు ఈ వేదికను అలంకరించి ఇటువంటి ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు చూసారా, దీనికి మిమ్మల్ని డెఫినెట్గా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 25% సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎప్పుడైనా ఏ ఆడవాళ్ళకన్నా రావచ్చు. సో ఆడపిల్లలందరూ ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మహమ్మారిని కంట్రోల్ చేయాలంటే దానికి ఒక వ్యాక్సిన్ తయారు చేశారు. సో ఆ వ్యాక్సిన్ ఈజ్ 16 and 18 వైరస్ ప్రివెంట్ చేయడానికి మాత్రమే అది వచ్చింది. అలా మిగతావి కూడా ప్రివెంట్ చేయడానికి వచ్చాయి, కానీ ఇండియాలో ఈ 16 and 18 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి కార్యక్రమం బీజేపీ గాజువాక కన్వీనర్ కరరంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం కన్నంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అపర మేధావి అని కొనియాడారు. దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, మహిళలకు ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతుందని గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించి మనందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో మనమంతా కూడా మన హక్కులు, సమానత్వం కానివ్వండి, హక్కులు కానివ్వండి, ఓటు హక్కు కానివ్వండి, ఇవన్నీ కూడా కల్పించినటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మహా మేధావి. ఆయనకున్నటువంటి డిగ్రీలు ఈ ప్రపంచంలో నేటికి ఎవరికీ లేవంటే అంత అపర మేధావి. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా, అన్ని వర్గాల అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారు. గాజువాక బీజేపీ కన్వీనర్ డాక్టర్ కర్నూరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14న 1891లో జన్మించడం జరిగింది. 1956 డిసెంబర్ 6 అంటే ఈ రోజున ఆయన మరణించడం జరిగింది. మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆయన వర్ధంతి ప్రతి డిసెంబర్ 6న మహాపరివార్ దివాస్గా జరుపుకోవాలని చెప్పేసి
ప్రకటించడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో గాజువాకలో మనం ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే భారత రాజ్యాంగం నిర్మించి ఈరోజు ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది అంటే ప్రభుత్వాలు ఆయన దయతోనే. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన ఒక దేవుళ్లాగా ఈరోజు దిశానిర్దేశం చూపించి మార్గదర్శకుడు అయ్యారు. అలాగే ఇక ముందు కూడా మోడీ గారు గవర్నమెంట్లో ప్రధానమంత్రి గారు ఆయన ఆదేశాలని ఆయన మార్గాన్ని పాటిస్తూ ఈరోజు ముందుకు వెళ్ళడం అన్నది మనందరికీ హర్షం వ్యక్తం పరుస్తున్నాం. పర్యాటక వ్యాపార రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న గాజువాకలో ఆభరణాల సంస్థ సియాఫైన్ సిల్వర్ జ్యువెలరీ నూతన బ్రాంచ్ ప్రారంభమైంది. ఈ షోరూంను శ్రీకన్య గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కేతవరపు గురుమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజువాక ప్రాంత ప్రజలకు అద్భుతమైన హస్తకళ నైపుణ్యత ప్రారంభించిన ఆభరణాలు అందుబాటులో రావడం హర్షణీయమని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అన్ని అందుబాటులో ఉండే విధంగా ఆభరణాలు తన షోరూంలో ఉంచడం జరిగిందని షోరూం నిర్వాహకులు తెలిపారు. బంగారు నగలకు దీటుగా రూపొందించిన ఎన్నో రకాల వెండి ఆభరణాలు కొనుగోలుదారులకు మైమరిపిస్తాయన్నారు. ప్రారంభం సందర్భంగా ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. Tremendous. This Sia showroom in Gajuwaka is a tremendous showroom. This is the first showroom, silver jewelry showroom. I think this will give more response. All the Gajuwaka people will accept and give good response and a grand success to our well wishes, and we are all the family members. Manchkonda is a brand of Vizag in jewelry. They are first showroom in Gajuwaka. They have established here. గాజువాకలో ఓపెన్ అయింది సిల్వర్ జ్యువెలరీ షోరూము. ముందు చాలా ఎకానమీగా చాలా బంగారం జ్యువెలరీలో ఏంటి ఉన్నాయో అన్ని వస్తువులు కూడా సిల్వర్లో ఇప్పుడు దొరుకుతున్నాయి. ట్రాన్స్పోర్టేషన్కి కానీ లేదు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ అసలు బంగారం జ్యువెలరీకి గోల్డ్ జ్యువెలరీకి సిల్వర్ జ్యువెలరీకి కూడా మీరు డిఫరెన్స్ అయితే పోల్చుకోలేరు. అన్ని రకాల వెరైటీస్ అంత నైపుణ్యంతో తయారు చేస్తున్నాయి. ఉద్యోగులపై అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని ఎన్ఏడి యాజమాన్యాన్ని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. జగదాంబ సిపిఎం కార్యాలయంలో అఖిలపక్ష కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ నేత నాగభూషణం, సిఐటియు నేత ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడారు. ఎన్ఏడి అధికారులు అక్రమంగా 36 మంది ఉద్యోగులను అక్రమ సస్పెండ్ చేయడంపై మండిపడ్డారు. అధికారులు ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులపై అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని అన్నారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. విశాఖపట్నం భారతదేశంలోనే ఈస్టర్న్ నేవల్ కమాండ్ భారతదేశంలో అతిపెద్ద నేవల్ యూనిట్ విశాఖపట్నంలో ఉంది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ దీంట్లో నేవల్ డాక్యార్డ్ కానీ ఎన్ఏడి కానీ ఎంఓవి మిగతా అనేక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పెద్ద తరహాలో చెప్పేటప్పుడు డిఫెన్స్లో అందరూ ఒకటే అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడికి సివిలియన్ సర్వీసు రెండింటికి డిబేట్ చేస్తూ సివిలియన్ కార్మికుల్ని అనేక రకమైన ఇబ్బందులు కలుగజేస్తుంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి రక్షణ రంగంలో ఈ మధ్య కాలంలో చాలా ఉద్యోగస్తులకి తీవ్ర వేధింపులు గురవుతున్నారు. చిన్న కారణాలు చూపి వాళ్ళ మీద ఛార్జ్షీట్లు ఇవ్వడం, సస్పెండ్ చేయడం పరిపాటిగా మారుతోంది. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనట్టుగా ఎన్ఏడీలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని ఒకేసారి సీజీఎం తప్పుడు కేసులు పెట్టి ఛార్జ్షీట్లు ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి చూస్తున్నాం. 36 మంది మీద రక్షణ రంగ ఉద్యోగుల మీద ఒక్క ఎన్ఏడీలోనే ఈ రోజున సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారంటే ఇంతకంటే నిర్బంధం ఏమైనా ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్లోబల్ ఫోరం ఆధ్వర్యంలో నగరంలో అట్టహాసంగా జరిగిన డీప్ టెక్ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నగరంలో ఘనంగా జరిగిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాజకీయ ప్రముఖులు, ప్రజా సంఘాల ప్రతినిధులు.
రాష్ట్ర బాలల హక్కు పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో కేజీహెచ్లో జరిగిన వైద్యులతో జరిగిన సమీక్షా సమావేశం. పిల్లల్లో వచ్చే క్యాన్సర్ను గుర్తించడంపై వైద్యులు అవగాహన పెంచాలని సూచన. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్. ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి డిజిటల్ న్యూస్. నమస్తే.